రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు అసెంబ్లీకి హాజరు కానున్నారు కేసీఆర్. ఇవాళ సాయంత్రం లేదా రేపు ఉదయం ఎర్రవల్లి నివాసం నుంచి హైదరాబాద్ కు చేరుకుంటారు కేసీఆర్. నందినగర్ నివాసం నుంచి అసెంబ్లీకి రాబోతున్నారు. ఇప్పటివరకు 2 సార్లు మాత్రమే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారాయన. మొదటిసారి గవర్నర్ ప్రసంగానికి, రెండోసారి బడ్జెట్ ప్రసంగ సమయంలో అసెంబ్లీకి వెళ్లారు కేసీఆర్. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు అసెంబ్లీకి హాజరు కానున్నారు కేసీఆర్. ఇవాళ సాయంత్రం లేదా రేపు ఉదయం ఎర్రవల్లి నివాసం నుంచి హైదరాబాద్ కు చేరుకుంటారు కేసీఆర్. నందినగర్ నివాసం నుంచి అసెంబ్లీకి రాబోతున్నారు. ఇప్పటివరకు 2 సార్లు మాత్రమే ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. మొదటిసారి గవర్నర్ ప్రసంగానికి, రెండోసారి బడ్జెట్ ప్రసంగం సమయంలో కూడా అసెంబ్లీకి వెళ్లారు కేసీఆర్. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్, ముచ్చటగా 3వ అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరు కాబోతున్నారు. పూర్తి అప్డేట్ ఏంటి ఈ అంశానికి సంబంధించి? బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నేత కేసీఆర్ రేపు అసెంబ్లీకి రాబోతున్నారు. ఇప్పటి వరకు అసెంబ్లీకి కేవలం 2 సార్లు మాత్రమే వచ్చారు. గతంలో ఏదైతే సెషన్ స్టార్ట్ అయినటువంటి టైంలో గవర్నర్ ప్రసంగానికి హాజరై ఆ ప్రసంగం తర్వాత మీడియా పాయింట్కి వెళ్ళి మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత రెండవసారి బడ్జెట్ ప్రసంగం సమయంలో కూడా ఆయన అసెంబ్లీకి హాజరై హౌస్ లోపలికి వచ్చారు. అప్పుడు కూడా బడ్జెట్ పూర్తి కాకుండానే చివరి 5 నిమిషాల్లో బయటకు వెళ్ళారు. అప్పుడు మీడియాతో మాట్లాడకుండానే వెళ్ళిపోయారు. మొదటిసారి అంటే అందరూ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసినటువంటి సమయంలో అసెంబ్లీకి రానటువంటి ఎమ్మెల్యేలు కేసీఆర్ తర్వాత స్పీకర్ ఛాంబర్లోకి వెళ్ళి ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు ఆ తర్వాత ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ ఎప్పుడు అసెంబ్లీకి వస్తారనేది ఇటు కాంగ్రెస్ పార్టీతో పాటుగా బీఆర్ఎస్ కూడా ఎదురు చూస్తుంది. బీఆర్ఎస్లో ఉన్నటువంటి కింద ఉన్న శ్రేణులు కూడా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మధ్య అంటే మొన్న జరిగినటువంటి ఎర్రవెల్లిలో జరిగినటువంటి ఫామ్ హౌస్లో మహబూబ్ నగర్ నేతలు, అదేవిధంగా రంగారెడ్డి, నల్గొండ జిల్లా ముఖ్య నేతల సమావేశంలో కేసీఆర్ చెప్పారు. ఖచ్చితంగా ఈ సమావేశాలకు తాను హాజరు అవుతానని చెప్పారు. అయితే మొదటి రోజు సమావేశానికి అంటే రేపటి నుంచి సమావేశం ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో ఆయన నేరుగా ఎర్రవెల్లి నివాసం నుంచి డైరెక్ట్గా అసెంబ్లీకి కాకుండా ఇటు నందినగర్లో, హైదరాబాద్లోని నందినగర్ నివాసానికి ఈరోజు రాత్రికి లేకుంటే రేపు ఉదయానికి చేరుకొని ఇక్కడ నుంచి 9:30కి బయలుదేరి అసెంబ్లీకి 10 గంటలకల్లా వస్తారు. 10:30కు రేపు అసెంబ్లీ స్టార్ట్ అవబోతుంది. అయితే ఆ అసెంబ్లీ లోపల కూడా, హౌస్ లోపల కూడా కూర్చుంటారని తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తున్న దాని ప్రకారం ఖచ్చితంగా రేపు పూర్తి స్థాయిలో అసెంబ్లీలో ఉండబోతున్నారు. ఆ తర్వాత ఆ బీఏసీ సమావేశం జరుగుతుంది కాబట్టి, అసెంబ్లీ సమావేశం జరిగిన తర్వాత బీఏసీ సమావేశం కూడా జరుగుతుంది కాబట్టి బీఏసీ సమావేశానికి కేసీఆర్ వెళ్ళే అవకాశం లేదు. అయితే రేపు ఒక్కరోజు హాజరవుతారనేది కన్ఫామ్ ఉంది. కానీ తర్వాత నుంచి మళ్ళీ జనవరి 2వ తేదీ నుంచి జరిగేటటువంటి సమావేశాలకు మాత్రం దూరంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. మొదటి రోజు ఖచ్చితంగా ఒకవేళ రేపు చర్చ జరిగినా సరే ఆ చర్చలో కూడా పాల్గొనాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా చెప్తున్నారు. అయితే 2వ తారీఖు నుంచి మెయిన్గా ముఖ్యంగా బీఆర్ఎస్ ఏదైతే పట్టుబడుతుందో పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతుల పథకానికి సంబంధించి నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగింది నీళ్ల వాటా విషయంలో అని చెప్పి చెప్తుంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సవాలు విసిరారు. ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ బయట మాట్లాడడం కాదు, ఇటు అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని చెప్పి ఆ సవాలు విసిరినటువంటి నేపథ్యంలో కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడతారా, చర్చలో పాల్గొంటారా లేదా అనేది ఇప్పటివరకైతే సస్పెన్స్గానే ఉన్నప్పటికీ అసెంబ్లీకి మాత్రం హాజరవబోతున్నారు. రేపు జరిగేటటువంటి అసెంబ్లీలో కేసీఆర్ ప్రతిపక్ష నేతగా రాబోతున్నారు. నళిని. రైట్ సతీష్, థ్యాంక్ యూ.